బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని చెప్పేసి ఒక లేడీ నిన్న ఎవరో కామెంట్ చేశారు. ఆ మతతత్వ పార్టీని మోస్తున్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మొదలు పెట్టుకుంది ఉపన్యాసం. అమ్మా పతివ్రత, అమ్మా శాస్త్రి, ఏమిటి అసలు మత మార్పుల గురించి, మతాల గురించి మీరు మాట్లాడచ్చా? హైందవ మతాన్ని కిల్ చేస్తున్న మీరు, అందులోనూ బ్రాహ్మలుగా పుట్టిన మీరు హైందవ ద్రోహులు. మీరు దానికి దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇంతమందిని వేరే రగిలిపోతుంది మాట్లాడడానికి కూడా ఈ టాపిక్. ఇంతమంది హిందూ ప్రజలని వేరే మతంలోకి మార్పిస్తున్న మీరు ఏ తిట్టు తిట్టినా దానికి తక్కువే. అందులో నీ మొగుడికి చాలా పాత్ర ఉంది. ఏంటి అలాంటి ఎదవ నీకు సలహాలు ఇస్తుంటే బీజేపీ మీద పడి ఏడుస్తున్నావు అంటే దీని వెనకాల నువ్వు పనిచేస్తున్నావు. దేనికి? వేరే మతం కోసం, మత విస్తరణ కోసం, ఒక మతాన్ని నమ్మిన ఒక పార్టీ కోసం మీరు పనిచేస్తున్నారు. నేను మతాన్ని తప్పు పెట్టట్లేదు, మతాన్ని నమ్ముకున్న వాళ్ళని నేను తప్పు పట్టను. ఎవరైతే మారుస్తున్నారో బలవంతంగా ఏదో ఆశలు చూపించి అలాంటి ఎదవల గురించి మాట్లాడుతున్నాను. బీజేపీ పార్టీ గురించి మాట్లాడడానికి కానీ, లేకపోతే జగనన్న గురించి మాట్లాడటానికి కానీ ఈ చెత్తముండకి కొంచెం కూడా అర్హత లేదు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకో. రెండోది, మీ నాన్న వాచి పెట్టుకున్నంత మాత్రాన నువ్వు గొప్పదాని అవ్వవు. నీ నాన్న మీద ప్రేమ ఉందని నేను నమ్మను. నీ నాన్నని నాతో చంద్రబాబు నాయుడు అన్నాడు, నాతో పెట్టుకున్న వాళ్ళందరూ ప్రకృతి వైపరీత్యాలకి గాలిలో కలిసిపోయారు, జగనన్నని కూడా గాలిలో కలిపేస్తా అని చెప్పి బెదిరింపులు, శాపనార్థాలు పెట్టాడు. మీ నాన్న గురించి అసహ్యమైన కమెంట్స్ చేసిన వాళ్ళందరూ టీడీపీలో, ఒక పవన్ కళ్యాణ్, అలాగే రేవంత్ రెడ్డి గారు, అలాగే పప్పుగాడు, చంద్రబాబు, వీళ్ళందరూ ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారిని అసహ్యమైన మాటలు మాట్లాడిన వాళ్ళల్లో ఈరోజు ఇంకా రాధాకృష్ణ అయితే, ఏబిఎన్ రాధాకృష్ణ అయితే చెప్పక్కర్లేదు. ఈరోజు ఎంత సమ్మగా తేనేసుకుని నాకుతున్నావు అంటే వాళ్ళ సంకలో, వాళ్ళు చెప్పిన మాట వింటున్నావంటే, ఈరోజు కాంగ్రెస్ అనే పార్టీ ఆంధ్రాని విడదీసి ఇన్ని రకాలుగా నష్టాన్ని చేకూరిస్తే, ఈరోజు ఆంధ్రాకి కాంగ్రెస్ పేరు పెట్టుకుని వచ్చి నువ్వేదో రాజకీయం చేద్దామని అనుకుంటున్నావు. విచిత్రం ఏంటంటే జనాలందరికీ అవేర్నెస్ ఉంది, ఆంధ్రాకి అన్యాయం చేసింది కాంగ్రెస్ అని చెప్పి. నీ చెత్త రాజకీయాలు ఎప్పటికప్పుడు నా కౌంటర్స్తో నీకు ఇస్తూనే ఉంటా. మీ నాన్నకి అన్యాయం చేసింది కాంగ్రెస్ చంద్రబాబు కాదు. నీలాంటి చెత్తముండా ఆయన కడుపులో పుట్టినందుకు ఆయన ఇప్పుడు చచ్చిపోదు, అప్పుడు చచ్చిపోకపోయినా. అందరికన్నా అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, ఆయన పరుగును తీసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళెవ్వరో కాదు, నువ్వే.